జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓట్ల పంచాయతీ కలకలం రేపుతోంది. వెంగళరావు నగర్ డివిజన్ 125 బూత్ నంబర్లో ఒక్క ఇంట్లోని 27 ఓట్లు గుర్తించారు. అయితే ఇంట్లో ఉంది ఒక్క ఓటర్ మాత్రమే. మిగతా వారు ఎవరో కూడా తెలియదంటున్నాడు ఇంటి ఓనర్. అటు ఓటర్ జాబితాలో ఉన్న ఎవరు కూడా ఇక్కడ వారు కాదంటున్నారు పక్కింటి వారు. ఇల్లు 80 గజాలు, ఇది G+3. నిన్న ఇదేమైందంటే లిస్ట్ తీసుకొని ఓనర్తో మాట్లాడితే ఓనర్ది ఒకటే ఓటు ఉంది, మిగతా రెంటర్స్ ఇద్దరు ఉండాలి, ముగ్గురు, టోటల్ 3 ఓట్లు. ఈ మిగతా వాళ్ళు చూపెట్టిన వీళ్ళు ఎవరని అడిగితే ఓనర్ చెప్పి నాకు ఎవరు తెలియదు దీనిలోకి నన్ను అడిగి చెప్పింది. ఓనర్ అడిగిన మీరు గుర్తుపడతారా, మీ దగ్గర రెంట్కుంటున్నా ఉన్నారా ఇంతకుముందు తెలుసు అంటే నాకు ఈ ముఖాలు ఎవరు తెలియదు, నేను ఫస్ట్ టైమే చూస్తున్నా, నువ్వు అంటే కాలనీ నీకు గుర్తుపడతా అన్నాడు. నీకు మంచిగా గుర్తుపడతాను నేను, వీళ్ళకి ఎవరు తెలియదు, నువ్వే గుర్తుపట్టాలి అలా కానీ నాకు అన్నాడు. నేనైతే గుర్తుపట్టాను, నువ్వే గుర్తుపట్టాను, నేను ఎట్లా గుర్తుపడతా అన్నాడు. అది నాకే తెలియదు అసలు ఎట్లా చేస్తారు ఓట్లు అని చెప్తున్నాయన. ఇది ఓట్ చోరీ అంటే ఇదేనా అని అడుగుతున్నాయన. ఇదేనా ఓట్ చోరీ అంటే అంటుండు, తెలియదు కదా అట్లా చేస్తారు మా ఇంటి మీద ఓట్లు అంటున్నాయన. ఒక్కొక్క బూత్లో 50 ఓట్లు ఇట్లా ఎక్కువ ఉంటే టోటల్ మనకి 400 బూత్లు ఉన్నాయి. 400 బూత్లు అంటే మనకి 20,000 ఓట్లు అవుతాయి. దానిలో ఒక 15 మంది 15,000 మెంబర్స్ వచ్చి ఓటేసినా వీళ్ళే కదా ఇక. అని ఈయన బిల్డింగ్ పైన ఇన్ని ఓట్లు, వీళ్ళు 26 ఓట్స్ ఆయన తీశారు అంటే ఆయననే పరిశాలలో ఉన్నాడు. ఇంకోటి ఆయన అడుగుతున్నాడు, అసలు నాకే తెలీదు ఈ ఓట్లు ఎట్లా వచ్చాయి, ఎట్లా చేశారు, అసలు ఏంది అసలు అంటే మేము అడిగాము, మరి మీకు తెలియకుండా ఎట్లా వస్తాయి సార్, మీరేమైనా సపోర్టింగ్ ఉన్నారా అని అడిగాము. అడిగితే వాళ్ళు ఏమన్నారంటే మాకు తెలియదండి, మా మిస్సెస్ కూడా చనిపోయింది, అందుకే మేము నాకు అంత పట్టించుకోలేదు. ఇక్కడ మనుషులు కాదనుకుంటాను నాకు తెలిసి, లేకపోతే ఇంత నిజాతిగా ఒక్క ఇంటి పైన 26 ఓట్స్ ఇంత నీట్గా ఒక్క 60 గజాలలో 80 గజాలలోనే వెళ్ళిందంటే ఇంకెంతమంది దగ్గర వెళ్తున్నాడు. ఓట్ల వ్యవహారానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్. లక్ష్మీ ఇటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ ఏదైతే దొంగ ఓట్లు అనేవి ఒక్కొక్కటిగా బయటపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో మొన్న యూసుఫ్ కూడా నిన్న వెంగళరావు నగర్ లో ఉన్నటువంటి ఓ దొంగ ఓట్లు బయటపడినటువంటి పరిస్థితి. వెంగళరావు నగర్ డివిజన్ లో ఉన్నటువంటి బూత్ నెంబర్ 125లో కేవలం ఒకే ఇంట్లో 27 ఓట్లు అనేవి వెలుగులోకి చూసాయి. ఇందులో ఒక ఓటర్ మాత్రమే ఆ ఇంట్లో నివసిస్తున్నారు, మిగతా వారు ఎవరో కూడా తమకు తెలియదంటూ ఆ ఇంటి ఓనర్ చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఆ ఓనర్ కు సంబంధించినటువంటి భార్య మరణించడంతో ఆ ఓటర్ ఒక్కరే ఆ ఇంట్లో నివాసం ఉంటున్నారు. సో ఓటర్ల జాబితాలో ఉన్న వారు ఎవరు కూడా తమకు సంబంధించిన వారు కాదు, అసలు అక్కడ ఉన్నటువంటి స్థానికులుగా తనకు ఎవరు తెలియదంటూ కూడా ఆ ఇంటి యజమాని అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఈ దొంగ నోట్ల వ్యవహారం, అసలు దొంగ ఓట్లు ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటి అనేది మాత్రం ప్రస్తుతం దీని మీద ఈసీ కూడా ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో దీని మీద ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ కూడా దీని మీద ఎంక్వైరీ చేయాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. మొన్న కూడా యూసుఫ్ గూడలో ఇదే వ్యవహారం వెలుగులోకి చూస్తుంది. సో దాని మీద కూడా ఇప్పటికే ఈసీ ఏదైతే క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం మాత్రం అంటే ఒకే ఇంట్లో ఇన్ని ఓట్లు ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటి, ఎవరు ఇన్ని ఈ ఓటర్లని ఎన్రోల్ చేశారు ఏంటి అనే దాని మీద మాత్రం ప్రస్తుతము జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ మాత్రం దీని మీద ఎంక్వైరీ చేయాలంటూ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సో ప్రస్తుతం నిన్న బీఆర్ఎస్ నేతలు జిల్లా ఎన్నికల అధికారి కూడా ఈ వ్యవహారం మీద ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. సో మొన్న కూడా తాజాగా యూసుఫ్ కూడా ఇదే చోటు చేసుకుంటే సో దాని మీద మాత్రం ఇప్పటికే ఎన్నికల అధికారి కూడా స్పష్టత ఇచ్చారు. సో ఆరోపణలు వస్తున్నట్లు కొత్తగా ఎవరు ఓటర్లు నమోదు చేసుకోలేదంటూ కూడా జిల్లా ఎన్నికల అధికారి క్లారిటీ ఇచ్చారు. 2023 జనరల్ అసెంబ్లీ 2024 పార్లమెంట్ ఎన్నికల క్రమంలో ఓటర్ లిస్ట్ లో ఉన్నటువంటి వారే ఇప్పుడు ఉన్నారు. సో ఒక అడ్రస్ మీద ఉన్నటువంటి అపార్ట్మెంట్ లో దాదాపు 15 ఫ్లాట్లు ఉండడంతో భారీగా ఓటర్లు ఉన్నట్లు కనిపిస్తుంది. 2023 నుంచి అక్కడ ఉన్న ఓట్లే తప్ప కొత్త వారు యాడ్ చేసుకోలేదంటూ కూడా క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి. సో యూసుఫ్గూడలో వ్యవహారం కానివ్వండి, సో నిన్న జరిగినటువంటి వెంగళరావు నగర్ డివిజన్ లో ఒకే ఇంట్లో 26 ఓట్లు చూడటం అనేటువంటి వ్యవహారం కాదు. దీని మీద మాత్రం పూర్తిగా ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదులు అందడంతో ఎన్రోల్ చేస్తారు. సో మొత్తం అంటే దాదాపు కొత్తగా 20,000కు పైగా కొత్త ఓట్లు దొంగ ఓట్లు అనేవి వచ్చాయి అనేది ప్రస్తుతం బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఆరోపణ. సో దాని మీద మాత్రం ప్రస్తుతం ఈసీ కూడా సీరియస్ గా తీసుకుంది. సో ఎక్కడెక్కడైతే కంప్లైంట్స్ వస్తున్నాయో వాటన్నింటినీ కూడా ప్రస్తుతం హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి కూడా వీటి మీద ఫిర్యాదులు అయితే స్వీకరిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ మాత్రము ఈ దొంగ ఓట్ల వ్యవహారం అనేది ఒక కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఓకే నుమాన్, థ్యాంక్ యూ.